హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు రమారమిగా చూసుకున్నట్లయితే ఒక 4 లక్షల మంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యార్థి లోకంగా పర్టికులర్గా చూసినప్పుడు 1 లక్ష మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మీకైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. సో రేపటి నుంచి ప్రారంభం కానున్న అంటే 28వ తారీఖు నుంచి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ యొక్క మొదటి విడత కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇది ప్రారంభం కాబోతోంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అనుకోండి, తర్వాత మన హెల్ప్ లైన్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవటము, ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేసి మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ని అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో ఏం చేస్తారు అన్నట్లయితే మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో 10th క్లాస్, ఇంటర్మీడియట్, స్టడీ సర్టిఫికేట్స్, బోనఫైడ్, టీసీ ఇటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళేసి అక్కడ గవర్నమెంట్ అధికారుల చేత మీకు వెరిఫికేషన్ చేస్తారనమాట. అంటే మీ అన్ని జెన్యూన్గా ఉన్నాయా లేదా, అన్ని పాస్ అయ్యలేదు, ఇటువంటి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక షీట్ లాంటిది ఇస్తారు. A4 షీట్ లాగా ఒక షీట్ ఇస్తారు. దీంట్లో మీ అన్ని కూడా సర్టిఫికేట్స్ టిక్ పెట్టుంటాయి, వెరిఫైడ్ అన్నట్టుగా. ఆ తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇస్తారు. మీ మొబైల్కి వస్తుంది అది. ఈ పర్టికులర్గా ఈ మొబైల్స్ ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలుసో తెలియక వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సొంతంగా ఆప్షన్స్ పెట్టుకోండి. లేదా మెంటర్స్ ఎవరికైనా ఉన్నట్లయితే పెయిడ్ మెంటర్స్, ఇప్పుడు మేము 10,000 తీసుకొని మెంటర్షిప్ ఇస్తాం, 3 కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టిస్తాం. అట్లా కావాల్సిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీరు ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా టెక్నికల్గా పెడతాం కాబట్టి డెఫినెట్గా మీరు కట్టేటువంటి 10,000 వల్ల మీకు 3 months ఒక ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడంతో పాటు అనేక రకాలైనటువంటి ఫ్రీబీస్ కూడా ఇందులో ఉంటాయి. దాంతోపాటుగా మీకు ఈ 3 కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టించడం కూడా జరుగుతుంది. ఇది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి.